మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు మోడీ గారి ముగ్గురి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రజా విజ్ఞప్తుల దినాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఉద్దేశం ఒకటే, ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గెలిపించారు. గతంలో ఈ గూడూరు నియోజకవర్గం కొందరికే పరిమితమైంది. అంటే డబ్బున్న బడాబాబులకి, అలాగే అందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే గెలిపించేటువంటి పరిస్థితి. కానీ ఈసారి అందుకు భిన్నంగా మీలో ఉన్నటువంటి నన్ను ఈ 5 సంవత్సరాలు, ఓడిపోయిన 5 సంవత్సరాలు మీతోనే ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయం చేసినటువంటి నన్ను మీరందరూ గెలిపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల్లో ఎవరైతే అన్యాయంగా భూములు పోగొట్టుకున్నారో, ఎవరిపైనైతే అన్యాయంగా పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పడ్డారో, ఎవరి హయాంలైతే పోలీసు వాళ్ళు వన్ సైడ్ గా చేశారో, రెవెన్యూ వాళ్ళు వన్ సైడ్ గా చేశారో, అలాగే అధికారులు వన్ సైడ్ గా చేశారో, వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇకనైనా మారండి. గవర్నమెంట్ మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. ఇక మీరు చేసిన తప్పులుంటే ఆడికి ఆపేయండి. దయచేసి ఈ గవర్నమెంట్ లో మాత్రం తప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది పడక తప్పదని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నా. గతంలో మీ సంబంధాలు ఉంటేవి, బంధాలు కానీ ఏర్పరచండి, కానీ ఆ సంబంధాలు తీసుకొని ప్రజల్ని కానీ ఎవరిని ఇబ్బంది పెడితే మాత్రం ఓర్చుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ ప్రజా విజ్ఞప్తుల దినంలో గతంలో ఎవరైతే అప్పుడున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా రమ్మని చెప్పి వాట్సాప్ లో పెట్టారు. అన్యాయంగా అడ్డగోలుగా మీ పొలాలని వేరే వాళ్ళు కట్టబెట్టిన ఉన్నారు ఇక్కడ అధికారులు. అది కూడా తేలాలి. తేల్చేదానికే ఈ ప్రజా విజ్ఞప్తుల దినం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి. ఇది మంచికేను, ఒక మంచి పని చేయడానికి శ్రీకారం చూడదాం. రాబోయే రోజులు ఫలితాలు ఏదో కొద్దిగా ఉంటే మీ అందరూ కూడా సాటిస్ఫై, ఒరే మేము ఈ పని చేసాం, పేదోడికి వాడు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి మీకు కూడా ఆత్మ తృప్తిగా ఉండే విధంగా మనందరం కూడా చేయాలని చెప్పి అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఆ విధంగా మేము చేయలేమని చెప్తే దయచేసి రేపు వచ్చినా చెప్తే బంగారం పంపించేస్తా, నేను కొత్తలు వేసుకుంటా, నాకేం ఇబ్బంది లేదు. కాబట్టి మొహమాటలు అయితే దీంట్లో ఉండవు. చెప్తున్నా, ఎవరైతే గత 5 సంవత్సరాలు అన్యాయం అయిపోయారో వాళ్ళు కూడా అర్జీలు ఇవ్వండి. ఇబ్బంది ఏం లేదు, భయపడద్దు. మేము ఉన్నాం, మేము వచ్చాం, మీరేం భయపడిన అవసరం లేదు, మీ వెనకాల మేము ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.